జపాన్ను భారీ భూకంపం వణికించింది. 7.6 తీవ్రతతో వచ్చిన ప్రకంపనలకు జపాన్ చిగురుటాకులా అల్లాడిపోయింది. భూకంప తీవ్రత దాటికి 3 మీటర్ల ఎత్తులో సముద్రపు అలలు ఎగిసిపడ్డాయి. దీంతో అధికారులు సునామీ హెచ్చరికలను జారీ చేశారు. జపాన్ను మరోసారి భారీ భూకంపం వణికించింది. ఉత్తర జపాన్, తూర్పు జపాన్ ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 7.6గా నమోదైంది. దీంతో వాతావరణ శాఖ హోక్కైడో, ఓమోరి ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేసింది. భూకంపం ఓమోరి సముద్ర తీరం నుంచి 80 కిలోమీటర్ల దూరంలో 50 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైనట్లు జపాన్ వాతావరణ సంస్థ JMA స్పష్టం చేసింది. జపాన్ కాలమానం ప్రకారం రాత్రి 11 గంటల 15 నిమిషాల సమయంలో భూకంపం సంభవించింది. హోక్కైడో, ఓమోరి తీర ప్రాంతాల్లో సముద్రపు అలలు దాదాపు 3 మీటర్లు అంటే 10 అడుగుల మేర ఎగసిపడ్డాయి. హోక్కైడో, అమోరి, ఇవాటేతో సహా అనేక ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ ప్రాంతంలో అణు విద్యుత్ కేంద్రాలు ఉండడంతో హెచ్చరికలు జారీ చేశారు. భూకంప కేంద్రానికి 1000 కిలోమీటర్ల పరిధిలోని తీర ప్రాంతాలకు సునామీ ముప్పు పొంచి ఉందని జపాన్ అధికారులు చెబుతున్నారు. జపాన్తో పాటు రష్యాకు కూడా సునామీ ముప్పు ఉందని హెచ్చరించారు. భూ ప్రకంపనలతో జనాలు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు తెలియాల్సి ఉంది. భూపలకాలు, టెక్టానిక్ ప్లేట్స్ కలిసే ప్రాంతంలో జపాన్ ఉండడంతో అక్కడ భూకంపాల ముప్పు ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. పసిఫిక్ ప్లేట్, ఫిలిప్పీన్ సీ ప్లేట్, యురేషియన్ ప్లేట్, నార్త్ అమెరికన్ ప్లేట్ కలిసే ప్రాంతంలో జపాన్ ఉందని జియాలజిస్టులు వివరిస్తున్నారు. భూపలకాలు పరస్పరం ఢీకొనడం వల్ల భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. జపాన్కు ఈ ముప్పు మరింత ఎక్కువగా ఉంటోంది.